పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఈ రెండు ఎప్పుడూ స్పెషలే. నిజంగా చెప్పాలంటే పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. పిఠాపురం అంటే ఈవెన్ మనకు కూడా చాలా స్పెషల్ బాండింగ్ ఏర్పడిపోయింది. ఎందుకంటే మన ఛానల్ అక్కడ కష్టపడినటువంటిది నాకు తెలిసి ఎంత ఎఫర్ట్ పెట్టామో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు పిఠాపురంలో గెలిచి ఈ రాష్ట్రానికి దేశానికి ఒక దిక్చూచిగా ఒక నిజాయితీ పరుడు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఆ మార్పు చూడాలి అని చెప్పేటువంటి తాపత్రయం మనం కూడా పడ్డాం. ఆ ఎఫెక్ట్ పిఠాపురంలో ప్రతి గల్లీ ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలం కూడా మనం తిరిగినటువంటి సందర్భాలు చాలానే గుర్తున్నాయి. అక్కడ ఉండేటువంటి కష్టాలు, అక్కడ ఉండేటువంటి నష్టాలు అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు ఎంత ఓన్ చేసుకున్నారో ఎలక్షన్స్ టైంలో మనం చూపించాం కూడా. అంతేకాదు పిఠాపురాన్ని తీసుకోవడం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక సాహసం అనే చెప్పాలి. కత్తి మీద సామంటారు కదా, అంత సాహసమే చేశారు. ఎందుకంటే పిఠాపురాన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సమస్యలు వేటాడుతూనే ఉన్నాయి. ఏ నాయకుడు వచ్చినా ఎక్కడ దానికి అక్కడ ఆ నియోజకవర్గం నుంచి మంత్రులు వచ్చినా, రాజులు వచ్చినా, రారాజులు వచ్చినా, ఎంపీలైనా, మినిస్టర్లైనా ఎవరూ కూడా ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి పనులు చాలానే ఉన్నాయి. చేయలేనటువంటి పనులు కూడా చాలానే ఉన్నాయి. మరి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలోకి దిగుతున్నారు అంటే చేయాలి. పైగా మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అందరికన్నా మెరుగ్గా అక్కడ అభివృద్ధి జరగాలి. ఇవన్నీ జరగాలి అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా వర్క్ చేయాలి, చాలా సాహసమే చేయాలి. కానీ సంవత్సరంలోనే అనేకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టి పూర్తి చేశారని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌలిక వసతులు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, వాటర్ కావచ్చు, అక్కడ సంతకి సంబంధించినటువంటి షెడ్లు కావచ్చు, బస్ స్టాండ్ బాగాలేదని మనమే ఒక వీడియో చేసాం. ఆ వీడియోస్ కావచ్చు, అనేకవన్నీ కూడా ఆయన క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఆ తరువాత కొన్ని దశాబ్దాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ఆ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి మనం కూడా చేసాం. ఇది చాలా పెద్ద సవాల్. నిజంగా చెప్పాలంటే ఏ ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ జీవితంలో తలుసుకున్నా కూడా, ఎన్నో వందల హామీలు ఇచ్చినా కూడా చేయలేనటువంటి పని, ఇప్పటి వరకు చేయనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇస్తే సరిపోద్దా? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అలాంటి మాట ఇస్తే ఆ మాట శాసనంగా ఉంటుంది. అలాంటి పని చేయాలంటే గట్స్ కావాలి. ఆ తర్వాత ఐఐటిని వచ్చినటువంటి నెలలోనే, ఆయన అధికారంలోకి రాగానే నెలలోనే ఐఐటి టీముని తీసుకొచ్చి దీనికి ఎంత అవుతుంది అని ఎస్టిమేషన్ వేసి దానికి ఒక రిపోర్ట్ తయారు చేసి ఢిల్లీలో పెద్దల ముందు పెట్టారు. రాష్ట్రంలో ఉండేటువంటి బడ్జెట్ దానికి ఒక నియోజకవర్గానికి అన్ని కోట్లు పెట్టాలంటే కష్టం అవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీలో పెద్దలను ఒప్పించి దానికి పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యేలా చేశారు. ఆ తర్వాత కాలుష్యానికి సంబంధించి గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి స్వాగతం పలికాయి. అక్కడ ఉండేటువంటి ఫ్యాక్టరీలంతా కూడా కలుషితం అయిపోయి ఆ వాటర్ అంతా సముద్రంలో పడేయటం వల్ల వాళ్ళు 200 నాటికల్ మైళ్ళు దూరం వెళ్ళి వేట చేసుకుని రావటం, దానికోసం డీజిల్ ఎక్కువ పెట్టడం, టైం ఎక్కువ స్పెండ్ చేయడం, ఇవన్నీ ఇబ్బందులు పడుతూ వచ్చినటువంటి డబ్బుతో సరిపోక ఉండేటువంటి పరిస్థితి. కాలుష్యం అయిపోతూ అక్కడ ఉండేటువంటి చేపలన్నీ చనిపోతుంటే వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉండేది. ఒక పక్క వాలు, కొన్ని కిలోమీటర్ల మేర కొన్ని వందల ఇళ్ళు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. ఉన్నటువంటి ఆ సముద్రం కూడా కలుషితం అయిపోయి చేపలను కూడా చంపేస్తుంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలిసి, నేను వాళ్ళని నిర్మిస్తాను, దాన్ని కూడా ఇలా కలుషితం లేకుండా అలా అని చెప్పి కంపెనీలని బయటికి తరిమేసేటువంటి పని చేయను. వాళ్ళ మీద నిందేసి అది వైసీపీదా ఇంకొకరిదా అనేది మనకు అనవసరం. మనకి ఉపాధి ఇచ్చేటువంటి పరిస్థితి ఉందని ఆ కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చారు. దాన్ని మనం కనుక బయటికి పంపించేస్తే మనకి చెడ్డ పేరు వస్తుంది, మిగతా కంపెనీలు వచ్చేటువంటి రాకుండా పోతాయి అని అక్కడ ఉండేటువంటి ప్రజలకి అర్థమయ్యేలా చెప్పటం. ఒక బహిరంగ సభ పెట్టి గెలిచిన తర్వాత ఆ సమస్యల కోసం ఒక 100 రోజులు ఇవ్వండి, దీన్ని ఇలా ఏర్పాటు చేస్తా, దాని మీద ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ చేస్తా, దానికోసం ఒక ప్లానింగ్ చేసి మీ ముందు పెడతా, దానికోసం నాకు ఒక 100 రోజులు టైం కావాలి, ఎవరు ఇబ్బంది పడకుండా అన్నీ బాగుండాలి, మీరు బాగుండాలి, మీరు ఇంకా 10 కాలాల పాటు హ్యాపీగా ఉండాలి, మీ పిల్లలు కూడా సుఖంగా సంతోషంగా అక్కడ జీవించాలి అంటే ఒక బలమైనటువంటి ప్రణాళిక వేస్తా, నాకు 100 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి అడిగి ఏం చేశారు అంటే చూడండి. ఇది ఉప్పాడ మత్స్యకారులకు సంబంధించినటువంటి భద్రతా భరోసా 100 రోజుల ప్రణాళిక అమలుకు రోడ్ మ్యాప్, తీర ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ చర్యలు, తమిళనాడు కేరళ టూరిజంపై అధ్యయనం, స్పీడ్ బోట్ స్కూబా డ్రైవింగ్లో మత్స్యకార యువతకు శిక్షణ, తమిళ మత్స్యకారులకు తమిళనాడు కేరళ తరహాలో రాష్ట్రాల్లో టూర్ అంట అక్కడ తీసుకెళ్లి చేయించడం, అలాగే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వెల్లడించినటువంటిది.
అంటే ఈ 100లో 45 రోజులు దగ్గర దగ్గర 1 మంత్ దాటింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళి మాటిచ్చి వెంటనే దానికి సంబంధించి అధికారులతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు, మీటింగ్లు, ఫోన్లు మాట్లాడుకుంటూ కలెక్టర్లతో, ఐఏఎస్లతో, ఐపీఎస్లతో ఎప్పటికప్పుడు మొన్న విపత్తు వచ్చి తుఫాను వస్తే ఆ రోడ్డు ఉప్పాడ తీర ప్రాంతంలో ఉండేటువంటి ఆ రోడ్డు అంతా కొట్టుకుపోతే ఆ తుఫాను రాకముందే పవన్ కళ్యాణ్ గారు రాగానే పెద్ద పెద్ద బండలు ఎక్కడెక్కడి నుంచి తెప్పించారో ఎప్పుడు వేసారో కూడా తెలియలా. అంత ఫాస్ట్గా సంవత్సరంలోనే వేయించుకుని పెట్టారు. కొంచెం అన్న ప్రొటెక్ట్ చేస్తుంది, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి చేస్తామని చెప్పి రోడ్లు వేశారు, డ్రైనేజీలు వేశారు, గోకులాలు కట్టారు, సంతలు చేశారని మాత్రమే చెప్పా. ఇంకా చాలా ఉన్నాయి. ఆయన సొంత డబ్బులతో ఎన్నో వందల కార్యక్రమాలే పిఠాపురంలో చేశారు. సొంత డబ్బులతో పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చారు, స్కూల్స్లో ల్యాబులు పెట్టారు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు పెట్టారు, 100 బెడెడ్ హాస్పిటల్ గవర్నమెంట్ తరపు నుంచి కట్టిపిచ్చారు. ఇంకా కొంతమంది పిల్లలు డాక్టర్లు చదువుకోవాలంటే, ఇతర దేశాలకు వెళ్ళాలంటే సపోర్ట్ చేశారు. చాలానే ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఒక కొన్ని వందల కార్యక్రమాలు అవుతాయి. అక్కడ ఆడవాళ్ళకి అంటే ఒక అన్నగా తోబుట్టుగా మారి ఎన్ని చీరలు ఆయన సొంత డబ్బులతో పంచిపెట్టారు పసుపు కుంకుమ కింద. అలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేశారు. పెన్షన్లు ఇచ్చారు. ఒక మహిళ, కొంతమంది ముసలి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ చూపిస్తే ఆ ప్రేమకి తిరిగి ఆ ఇల్లు కట్టుకున్నామ్మా, ఇది కట్టుకున్నామ్మా అని చెప్పి సహాయం చేశారు. కొన్ని వందల కార్యక్రమాలే ఉంటాయి. పిఠాపురం ప్రజలు కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఓన్ చేసుకున్నారు. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ప్రలోభాలు గురి చేసిన, భయపెట్టిన నిలబడి పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు, గెలిపించుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి నాయకుడు మనం వదులుకుంటే మన జీవితంలో అంతకన్నా చేసినటువంటి పెద్ద తప్పు ఇంకొకటి ఉండదు, అది మనం చేయొద్దు అని చెప్పి వాళ్ళే అవేర్నెస్ చేసుకుని 70,000 మెజారిటీ ఇచ్చారు. ఇంకా వాళ్ళు గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోయేలాగా హాయిగా ఉండేలా చాలా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఉప్పాడ తీర ప్రాంత సమస్య కావచ్చు. ఇప్పుడు ఈ యువతకి, అక్కడ ఉన్నటువంటి మత్స్యకార యువత చాలా టాలెంటెడ్ అని చెప్పి గతంలో మనం చూసుండొచ్చు. ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ గారు బోట్ వేసుకొస్తుంటే వాళ్ళు ఎదురు ఈతకు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తూ ఉంటారు. అక్కడ నుంచి పైనుంచి దూకి వాళ్ళ విన్యాసాలు చేస్తుంటే ఆయన చాలా ముచ్చటపడ్డారు. అలాంటి యువత ఓన్లీ ఆ వేటకు వెళ్ళి వాళ్ళ సహజంగా చేసేటువంటి పనులు చేసుకుంటూనే ఈ స్కూబా డ్రైవింగ్, ఆ స్పీడ్ బోట్స్ ఇవి చేస్తే అలాగే గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. వాళ్ళు కూడా జీవితాంతం, అంటే కొన్ని 2-3 నెలలు వాళ్ళకి వేట వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ జీవితంలో, అంటే వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు సహజ సిద్ధంగా అటు వేట కోసం అని చెప్పి 50,000 పండుగప్పల పిల్లల్ని సముద్రంలో వదిలి నిన్నే ఎంపీ గారు తంగెల ఉదయ్ గారు వదలటం జరిగింది. అవి అక్కడ పెరిగితే మీరు 200 నాటికల్ మైళ్ళు వెళ్లకుండా దగ్గరలోనే వేట చేసుకోవచ్చు అనేటువంటి కార్యక్రమం. ఆ తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ యువతకి తమిళనాడు, కేరళ తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించి స్పీడ్ బోట్స్ కావచ్చు, స్కూబా డ్రైవింగ్ నేర్పిస్తే ఎక్కడి నుంచో యువత ఇక్కడికి టూరిజం కోసం వచ్చి ఎంజాయ్ చేస్తూ వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు సంపాదిస్తూ, అంటే బటన్ నొక్కేసాం కదా వాళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోద్ది, ఇంతకన్నా ఏం కావాలే అనుకునేటువంటి పరిస్థితి కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేలాగా, పథకాల మీద ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేలాగా, ప్రభుత్వానికి వాళ్లే ఎదురు ట్యాక్సుల రూపంలో ఇంకొక రూపంలో కట్టుకుంటూ 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా మత్స్యకారు యువతలకి అవకాశాలు కల్పించడం అనేది పవన్ కళ్యాణ్ గారు చేశారు. చేనేతకి అక్కడ ఒక సిల్క్ హబ్ అని చెప్పి కూడా పెట్టారు. అలాగే చాలా ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటని చెప్తే మనం తక్కువ అయిపోతుందని చెప్పారు. అలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. ఒక్క మాట లాస్ట్లో మీకు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, 5 ఏళ్లలో నేను చెయ్యకపోతే నేను రాజకీయంగా ఉండి కూడా అనవసరం, రాజకీయాల నుంచి వెళ్ళిపోతా, రాజీనామా చేస్తా అని కూడా చెప్పారు. అంత ధైర్యం ఉండాలి రాజకీయ నాయకుడికి. ఇంకొక ఎమ్మెల్యే ఎవరన్నా గెలిపించుంటే మీరు జీవితంలో ఎవరు చేయలేంది ఇప్పుడు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? 350 కోట్లు ఒక్క సమస్యకి ఏ గవర్నమెంట్ ఇస్తుంది, ఏ ప్రభుత్వం ఇస్తుంది? కానీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. ఎందుకు అంటే ఆయన సొంత డబ్బులు వేసుకుని చేసేస్తాడు. కూడబెట్టి అక్కడ ఇక్కడ తెచ్చేసి అప్పులు చేసేసి ఇళ్ళు అమ్మేసి పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ఆ సమస్య తీర్చిస్తాడు అనుకోండి, చెడ్డ పేరు రాష్ట్ర ప్రభుత్వానికి, దేశ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. అయ్యో ఆయన అలా చేసేసినా చేస్తాడు. ఆయన అడిగింది ఇవ్వండి. ఆయన అడిగేది ఆయన కోసం కాదు కదా, దాంట్లో ఏదైనా తినాలనే ఆలోచన కూడా లేదు కదా. ఆయన మనం ఇవ్వకపోతే ఆయన డబ్బులు ఇచ్చి చేసేస్తాడు. వద్దు, ఆయన అడిగితే ఏది అడిగితే ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కాకపోతే ఇంకెవరికి ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇవ్వటం, ఆయన దానికి పని చేయటం. దాన్ని నేను చెప్తున్నాను కదా, పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు అంటే వాళ్ళకన్నా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో
ఎవరు లేరనే చెప్పాలి. ఇంకొక నియోజకవర్గ ప్రజలు లేరు అసలు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తిని మీరు గెలిపించుకున్నారు. హ్యాపీగా నేను చెప్తున్నాను కదా, పిఠాపురం అంటే అందరికీ ఒక పాజిటివ్ కార్నర్ ఉంటుంది. అదొక ఫీల్ వస్తుంది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అంటే. అది ప్రతిపక్షాల వాళ్ళకైతే కొంత భయాన్ని కూడా కలిగిస్తుంది. అక్కడ ఏం చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉండిపోతారేమో, ఆయన గెలిస్తారు మళ్ళీ అసెంబ్లీకి వస్తున్నారు అంటేనే గజ్జ 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 వణికిపోయేటువంటి పరిస్థితి. అందుకే కొన్ని వందల మంది అక్కడ కూర్చుని ఎన్ని పైరవీలు చేశారో, ఎన్ని భయభ్రాంతులు గురి చేశారో, కొంతమంది పేర్లు కూడా మార్చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పిఠాపురాన్ని గుండెల్లో పెట్టుకుని చాలా పసిపాపలా కాపాడుకుంటూ వస్తున్నారు.